జై శ్రీరామ్ జై శ్రీష గైడ్ ఎలా నైట్ ఫ్యామిలీ నేను కొన్ని మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరూ అయితే ఈ వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో మెయిన్లీ ఈ వీడియోలో అయితే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి గైడ్. ఈ వీడియోలో మన గణేష్ మ్యాథ్కి సంబంధించి వర్క్స్ అనేవి ఎంతో ప్రోగ్రెస్లో అయితే వచ్చాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే గణేష్ మహారాజ్ని అయితే ఇప్పుడు మనం అడ్డంగా అయితే పెట్టాము. దాని మీద వైట్ సిమెంట్ అయితే అప్లై చేశాను. సో మొత్తానికి ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అందరైతే ఈ వీడియోకి అందరు స్కిప్ చేయకుండా లాస్ట్కి చూసేయండి. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మెయిన్లీ ఏం చేయడానికి పోతున్నాం అంటే మీకు ఏమేమి అప్డేట్స్ జరుపుకున్నాం మన మినీ కైతాత్ గణేష్కి ఇంకొక మినీ వర్జన్కి. సో అవన్నీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పడానికి అయితే పోతున్నాను. సో అలా అనేసి మొత్తం వీడియో అయితే అందరు స్కిప్ చేయకుండా లాస్ట్కి చూసేయండి. అండ్ ఇంకోటి మనం లాస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాం కదా మీకు డై చేస్తామని. సో ఆ డైకి సంబంధించి మేకింగ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి పాదాలకి సంబంధించి డై అనేది 100% కంప్లీట్ అయిపోయింది. అదైతే ఇప్పుడు ఆరడానికి అయితే పెట్టాము. సో ఒక్కసారి అది ఏమేమి వర్క్స్ ఎలా జరిగినాయి సో ఒక్కసారి అయితే అంతా మీకు చూపెట్టుకుంటా వీడియోలో అయితే మాట్లాడుకుంటా వీడియో అయితే మీకు చూపెడతాను. సో గైస్ మొత్తానికి అయితే చాలా మంది లైవ్ కోసం అయితే అడుగుతున్నాను. సో లైవ్ వీడియోలో అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే నేను స్టడీ చేస్తున్నాను. సో అనేసి లైవ్ అయితే ఇప్పుడు పెట్టలేకపోతున్నాను. అండ్ ఇంకోటి చాలా మంది మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నా ఒకసారి క్లారిటీతో అడిగిరు. సో అనేసి ఒక్కసారి అయితే ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నాం గణేష్ మహారాజ్లో ఒక్కసారి మీకు డీటెయిల్తో అయితే చెప్తాను. సో మెయిన్గా అయితే మనం కార్డ్బోర్డ్తో స్ట్రక్చర్ రెడీ చేసాము. సో ఆ కార్డ్బోర్డ్ స్ట్రక్చర్ ఒకసారి మీకు చూపెడతాను. అక్కడ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది ఇంకా. సో మెయిన్గా మనం ముందు కార్డ్బోర్డ్ యూజ్ చేసాం. దాంతో స్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాతకి దాని మీద మనం అయితే క్లేతోని అండ్ అలాగే వైట్ సిమెంట్ అయితే అప్లై చేస్తున్నాం. ఆ వర్క్ అయిపోయినాక దాంట్లో క్లాత్ గిన యూజ్ అవుతుంది. అది ఏ విధంగా యూజ్ అవుతుంది ముంగట వచ్చే వీడియోలో మీకు డీటెయిల్తో చూపెడతాం. ఎప్పుడైతే క్లాత్ వర్క్ అయితే చేసుకుంటాం కాసకు అప్పుడైతే మీకు చూపెడతాం. అప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీతో నడితే అర్థమైపోతుంది. అండ్ దాని తర్వాత అయితే మనం కలర్ వర్క్ అయితే చేసుకుంటాం. కలర్స్ వర్క్ దాని తర్వాత ఫైనల్లో అయితే వార్నిష్ అయితే వస్తుంది కదా. దాని తర్వాతకి గణేశుడు అయితే 100% కంప్లీట్ అవుతుండు. సో ఇప్పటికైతే ఒక 35 to 40% వర్క్ అయితే గణేష్ మ్యాథ్స్ సంబంధించి జరిగింది. సో ఒక్కసారి అయితే మీకు కార్డ్బోర్డ్కి సంబంధించి స్ట్రక్చర్ అయితే చూపెడతాను. మొత్తానికి అయితే దీని మీద ఇప్పుడైతే నేను వైట్ సిమెంట్ అయితే పెట్టినాను. సో మీకైతే డీటెయిల్తో చూడాలంటే ఈ గణేష్ మ్యాథ్స్ సంబంధించి అన్ని మేకింగ్ ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి అయితే మీ ఛానల్ పైన వెళ్ళి వీడియోస్ అయితే చెక్అవుట్ చేసుకోండి. సో కార్డ్బోర్డ్తో ఒకసారి బేస్ అయితే చూసుకోండి ఎంత స్ట్రాంగ్ అయితే ఉంది. దీంట్లో ఈ విధంగా కార్డ్బోర్డ్స్ అయితే మనం పెట్టినాం. సో దీంతోనైతే ఇది స్ట్రాంగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు కనుక చూస్తే దీనిలో స్టాండింగ్లో మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి ఇదైతే ఫేసు అండ్ అలాగే ఇదైతే స్టమక్. దీనికి ఇంకా షేప్ అయితే ఇవ్వలే వైట్ సిమెంట్ అయితే పెట్టాము. ఎందుకు వైట్ సిమెంట్ ఆరాలనేసి ఈ విధంగా అయితే పెట్టినాను గణేష్ని. అండ్ ఇక్కడైతే క్లే పెట్టేసినాం మొత్తం లెగ్స్ మీద క్లే వైట్ సిమెంట్. సో మొత్తానికి ఈ లెగ్స్ అనేవి బ్యాక్ సైడ్ నుంచి కింద మొత్తం క్లేతో కవర్ అయింది ఇక్కడ మీరు చూస్తే కనుక. సో ఆ విధంగా కవర్ చేసుకున్నాం. అండ్ పాదాలు అనేవి ఇక్కడ పెట్టలేదు ఇంకా జస్ట్ ఏదైతే ఇది బ్యాక్ పార్ట్ అయితే ఉంది అదే ఉంది. ఇంకా పాదాలు అయితే మెయిన్ ఫిక్స్ కాలేదు. అది మనం దానికి రెడీ అయిపోయినాయి కానీ ఇక్కడైతే ఫిక్స్ చేయలేదు. అంటే డై చేసుకుంటున్నాం. ఆ డైగిన ఇప్పుడైతే మీకు చూపెడతాను. సో ఇడైతే ఉంది ఇంకా ఆరలేదు. ఒకసారి అది డీటెయిల్గా మీకు చూపెట్టక ముందు అయితే మన గణేష్ మ్యాథ్కి సంబంధించి మొత్తం ఒకసారి ఇక్కడైతే మీరు చూసేయచ్చు. ఇక్కడ మీరు కానీ చూస్తే వైట్ సిమెంట్ అయితే పెట్టాము. అది ఎందుకంటే దాని మీద డైరెక్ట్ క్లే పడితే క్లే అనేది చాలా మెత్తగా అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఇది పెట్టేసినామంటే దీని మీద మంచి షేప్ అయితే ఇవ్వచ్చు. సో ఒక్కసారి అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే గణేశుడు ఏ విధంగా వస్తుంది అనేసి. సో మనమైతే మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు కదా అంటే ఫైనల్ లుక్ ఏ విధంగా రావచ్చు. సో అట్లే మనమైతే సేమ్ ఈ గణేశుడిని ఆల్రెడీగా చేసాము ఈ ఇయరే. సో ఒక్కసారి మీరైతే మా చిన్న ఛానల్ మీద కొంచెం పాత వీడియోస్కి పోతే మనం ఈ గణేశుని చేసాము. అండ్ అలాగే ఈ గణేశుడు మన కైతాత్ గణేష్ ఉత్సవ్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా అయితే నచ్చింది. సో వాళ్ళైతే మనకి ఎక్కడ పిలిచారు గిట ఆ వీడియోస్ కింద ఛానల్ మీద అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కదా. మీరైతే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేసుకోండి. కానీ ఈ గణేశుని ఫైనల్ ఇంకా చాలా అవసరంగా అయితే వస్తుంది. మనం ఇంకా చాలా మంచిగా అయితే చేద్దాం ఈసారి. సో చూసుకోవచ్చు ఇప్పటికి అయినంత వర్క్లో అయితే మీకు మరి అంత తెలియకపోవచ్చు అంటే ఏ విధంగా వస్తుంది. ఇంకా స్టమక్ అనేది ఇట్లా మొత్తం వస్తుంది. అది ఇంకా క్లేతో వస్తుంది. సో క్లే అనేది మనం ఈ క్లే అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ క్లేతో మొత్తం అయితే గణేశుని అయితే ఇంకా చేయాలి. సో అట్లా అనేసి ఇప్పుడు వరకు అయినంత వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు మన గణేష్ మహారాజ్ మీద. సో ఇప్పుడు వరకు అయితే ఇంతే అయితే వర్క్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఇంకా చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో అవి ఏంటిదంటే మెయిన్ మన లడ్డు చేయి ఆశీర్వాదం చేయి అండ్ అలాగే టోటల్ 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి లడ్డు చేయి అండ్ అలాగే మన ఆశీర్వాదం ఇచ్చే చేయి అండ్ అలాగే మిగతా 6 చేయి అనేవి మన 6 చేయి అనేవి ఆయుధాలకి సంబంధించి అయితే ఉంటాయి. సో మొత్తానికి దాని తర్వాతకి 3 ఫేసెస్ అయితే ఉన్నాయి గైస్. ఒక్కసారి అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి మనమైతే 1 ఫేస్ పెడదామా లేకపోతే 3 ఫేసెస్ పెడదామా. ఎందుకంటే గణేశుని మనం ప్రతి అంటే ఒక మనకన్నే పెట్టుకోవడానికి చేస్తున్నాం కదా. సో అలాంటి ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇంకోటి కిరీటం చేయాలి
అండ్ అలాగే కొన్ని చిన్న చిన్నవి చేయాలి కదా. ఇక్కడ మూషక్ మహారాజ్ కానీ సైడ్ విగ్రహాలకు సంబంధించి బేస్ కానీ సో అవన్నీ అయితే చేయాలి. కానీ ఆయన గణేషుని అయితే మనం నెక్స్ట్ మంత్ లోపు అయితే ఏ విధంగా అయినా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మంత్ మనం అయితే ఈ గణేషుని అయితే 100% కంప్లీట్ చేసేయాలి. మొత్తానికి మీరు కనుక చూస్తే ఎంతో స్ట్రాంగ్ అయితే మనం బిల్డ్ చేసాము ఇప్పటి వరకు అయితే. ఇక్కడ బ్యాక్ సైడ్ లో అయితే మెయిన్ పోల్ అయితే ఉంది కదా. సో ఇదే కదా మెయిన్ పోల్. దీనికి అంత బాడీ పార్ట్స్ అయితే వస్తాయి. మీరు కనుక చూస్తే లెగ్స్ కానీ సో అవన్నీ దీనికే సపోర్ట్ గా అయితే వచ్చాయి. సో మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది కదా మన గణేష్ మ్యాథ్ సంబంధించి మొత్తం. మీరు ఇప్పటి నుంచి కనుక చూస్తే కదా మీరు కనుక నెక్స్ట్ ఇయర్ మీ ఇంట్లో ఖైరతాబాద్ గణేష్ అయితే చేయొచ్చు. సో ఇంకోటి కదా మొత్తానికి అయితే ఇప్పటివరకైనా అంతా వర్క్స్ లో అయితే మనం ఈ విధంగా అయితే పెడుతున్నాం. ఎందుకంటే వైట్ సిమెంట్ ఇలా కింద జారకుండా. అండ్ ఇంకోటి కదా లాస్ట్ లో మీరు కనుక చూస్తే మనం అయితే ఈ పాదాలు అయితే చేసాము కదా. సో ఒకసారి అయితే మీరు చూసుకోండి పాదాలు. సో ఇట్లాంటివి 2 అయితే చేసాము. ఇది ఎక్కువ లెంత్ గా ఉండగా కొంచెం కట్ చేసి దానికి డై అయితే చేసుకున్నాం. సో ఆ డై నుంచి ఒక్కటే వచ్చింది, ఇంకోటి అయితే రాలేకపోయింది. అది ఇంకా డై ఆరలే అనేసి. సో ఒకసారి మీకు డై అనేది చూపెడుతున్నాను. సో ఈ డై అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వచ్చింది. సో ఈ డై చూసుకోవచ్చు ఎంత థిక్గా అయితే వచ్చింది. యాక్చువల్ ఏంటంటే లెగ్ అయితే ఇంతే ఉన్నాయి. సో లెగ్ డీప్ ఎంత ఉంది, దీనికైతే డబల్ చేసాం కదా మనం అయితే డై పైన అంత సర్ఫేస్ అని. ఇది ఇంకా ఆరలేదు. దీనికి మనం సెకండ్ టైం అంటే 2 times అయితే చేసాం కదా దీన్ని. యాక్చువల్ అంటే 1 time చేసేటప్పుడు ఇది డై అనేది మొత్తం ఆరలేకపోయింది. అండ్ దాని తర్వాత మనం దీన్ని రిమూవ్ చేసేటప్పుడు దీన్ని బ్రేక్ అయింది. సో అట్లా అనేసి దీన్ని మళ్ళీ జాయింట్ చేసాం కదా. సో ఇక్కడ మీరు కానీ చూస్తే ఈ నుంచి అయితే బ్రేక్ అయింది. దీన్ని మళ్ళీ నేను జాయింట్ చేసినాను. సో అది మొత్తానికి అయితే లోపల మనం క్లే పెట్టి ప్రెస్ చేస్తే ఆ క్లే ఈ షేప్లో అయితే వచ్చేస్తుంది. లోపల అయితే మీరు చూసుకోవచ్చు ఫింగర్ అచ్చులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మొత్తం వచ్చేస్తుంది కదా. ఫైనల్ లుక్ అనేది ఎంతో అందంగా అయితే వస్తుంది కదా ఈ లెగ్స్కి సంబంధించి. సో ఈ రోజులో మనం చేసినంత వర్క్స్ అయితే చూసుకోవచ్చు ఈ డైకి సంబంధించి. సో ఇక్కడైతే ఉండే కదా ఈ లెగ్ అనేది ఈ విధంగా. సో ఇక్కడైతే వచ్చింది లెగ్ అనేది. సో దీంట్లో అయితే ఇట్లా కరెక్ట్గా వస్తుంది లెగ్ అనేది కదా. సో చూసుకోవచ్చు పాదంకి సంబంధించి ఇవైతే అచ్చులు అని చెప్పుకోవచ్చు డై అనేది. సో మనం లాస్ట్ ఇయర్ కన్నా డై అయితే యూజ్ చేసాం జ్యువెలరీకి. సో చాలా మంది క్వశ్చన్ ఏంటంటే నువ్వు డై ఎందుకు చేస్తున్నావు హ్యాండ్ మేడ్ చేయాలని. సో ఈ డై గిన మనమే రెడీ చేసుకుంటున్నాం. అది ఏ విధంగా చేశాను యాక్చువల్ అంటే డై చేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేకపోయినాను. సో డై అనే మనం మీరైతే నా ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది కదా డై ఏ విధంగా చేయాలనే వీడియోస్ అనేవి. సో ఒక్కసారి అయితే మీరు నా ఛానల్ మీద వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు డై ఏ విధంగా చేయాలని. సో మీరు కనుక సెర్చ్ కొడితే డైకి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్ మీదనే. సో డై చూసుకోవచ్చు. ఫైనల్ అనేది చాలా బెస్ట్గా వచ్చింది. ఇప్పుడైతే నేను దీంట్లో ఉంచి క్లే పెట్టి మీకు తీసి చూపడలేకపోవచ్చు. ఎందుకంటే అది ఇంకా మొత్తానికి అయితే ఆరలేదు కదా డై అనేది. మళ్ళీ దీంట్లో క్రాక్స్ రావే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో క్లే అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు ఇది బ్రేక్ కావచ్చు. సో అలా అనేసి మనమైతే ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయకుండా ఆరడానికి కొంచెం టైం ఇవ్వాలి. సో ఇది ఒక్కసారి ఆరిపోతే కనుక దీనికి మనం మంచిగా అయితే దీనిలో వచ్చి మీకు తీసి చూపెట్టచ్చు. ఆల్రెడీగా నేను చేసినా కదా మొత్తం నా హ్యాండ్స్ కనుక మీరు చూస్తే మొత్తం సిమెంట్ అయితే అయిపోయింది. సో మనమైతే వైట్ సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఆ వైట్ సిమెంట్ కానీ అవన్నీ బై చేయాలంటే మన ఛానల్కి ఈ వీడియో స్టార్ట్ చేయగానే వీడియో స్టార్టింగ్ షాప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో అక్కడ నుంచి మీరైతే ప్రెస్ చేసి ఆ వైట్ సిమెంట్ కానీ అండ్ అలాగే మీకు కావాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీరు బై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఈ రోజు మనం ఇంతే వర్క్స్ అయితే చేసాము. ఏమేమి వర్క్స్ ఈ రోజు అయితే జరుపుకున్నాం మనం మినీ ఖైరతాబాద్ గణేషుని కూడా మొత్తం అయితే అంతా మీకు డీటెయిల్ తో అయితే చూపెట్టినాం. సో చూసుకోవచ్చు ఇక్కడైతే అంతా మెస్సీగా అయితే అయిపోయింది. సో ఇదే కదా మనం యూజ్ చేసిన వైట్ సిమెంట్ అయితే. సో ఈ వైట్ సిమెంట్ అయితే నేను అయితే యూజ్ చేసినాను మన గణేష్ మహారాజ్ లో. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి అప్డేట్స్ తోని. టాటా బై బాయ్.